నమస్కారం. నా పేరు ఉమా మహేష్. నేను గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే, ఒక పార్క్ నిర్మాణం కానీ, ఒక రోడ్డు నిర్మాణం కానీ జరుగుతున్నప్పుడు మన రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నుంచి వాయిస్ మెసేజ్ వచ్చేది. అది జనరల్ గా అందరికి వచ్చేది. కొన్ని లక్షల మందికి వాయిస్ మెసేజ్ వస్తుంటాయి కంప్యూటర్ ద్వారా. సరే, అది వినేవాడిని, చేసేవాడిని, చూసేవాడిని. కానీ మామూలుగా అందరిలాగే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేది. ఒకరోజు వారు అరుణాచపురంలో ఈ విధంగా ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నాము అన్నా, మీరు రావాలన్నా అని చెప్పి ఒక ఇన్విటేషన్ వాయిస్ రూపంలో పంపించారు. సరే, నా మనసులో ఒక ఐడియా వచ్చింది. మనం కూడా ఏదైనా సమస్యలు చెప్తే, స్థానికంగా ఉన్న సమస్యలు చెప్తే వారు ఏమన్నా దాన్ని తీసుకొని పరిష్కరిస్తారేమో అనే సంకల్పంతో ఆ వాయిస్ మెసేజ్ వచ్చిన 5 నిమిషాలు నేను కాల్ చేశాను. కాల్ చేస్తే వెంటనే ఆయన కాల్ తీసుకున్నారు. చాలా ఆశ్చర్యం. మామూలుగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఉంటే చాలా బిజీగా ఉంటారు. అసలు మన కాల్ తీసుకున్న వాడు పిఏలో తీసుకుంటారు జనరల్ గా. కాల్ తీసుకోగానే, అన్నా శ్రీధర్ రెడ్డి, నమస్తే అన్న, నేను ఈ విధంగా కర్ణాటకలో టీచర్ అన్నాను, మహేష్ నా పేరు. మహేష్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇట్లాగే ఒక ఆప్యాయంగా ఒక పలకరింపు, అన్నా అని పిలుస్తారు. మళ్ళా ఆయన పెద్ద అయినా చిన్న అయినా అన్న అని పిలుస్తారు. అటువంటిది ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి, ఏం చెప్పండి అన్నారు. అన్న, ఏం లేదన్నా, ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ, దాన్ని మీరు పరిష్కరించాలన్నా అంటే చెప్పండి అన్న. ఒకసారి మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ చూడండి, అంత ఘోరమైన స్థితిలో ఉంది. రోడ్డు అంతా బదలుగా పెరిగిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు, వాన వస్తే ఇబ్బందికరం. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది. అక్కడికి వచ్చి ఫ్యామిలీస్ తో వచ్చేవాడు, కానీ ఆ గుంటలో పడిపోతున్నారన్న. తర్వాత ఆ రోడ్ లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంది. ముఖ్యంగా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్ లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది ఉన్నా ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్న, చాలా సంతోషం అవుతుందన్నా, ఉపయోగకరం ఉన్నది, మీరు ఎన్నెన్నో చేస్తున్నారు, ఇది ఒకరు చూడండి అన్నా. ఓకే, నేను పరిశీలిస్తాను నేను అన్న. జనరల్గా నేను ఏమనుకున్నాను, మామూలుగా అంటుంటారు, మాట్లాడుతుంటారు, అది పట్టించుకోరేమో అనుకున్నా. సరే, వదిలేసాను. ఉదయాన్నే 9 గంటలకు 10 గంటలకు నాకు మళ్ళా కాల్ వచ్చింది. కాల్ వచ్చి, మహేష్ గారు నమస్తే అన్న, బాగున్నారా? మొదటి మాట అదే చేస్తూ అక్కడ ఆయన, నేను ఇక్కడికి వచ్చినాను, రామలింగపురం బ్రిడ్జి దగ్గర ఉన్నాను, మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది, రోడ్ అంతా ఇబ్బందికరంగా ఉంది, దీని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను, అదేవిధంగా మా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు. అలాగే ఫోన్ చేశారు. ఆ ఫోన్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల్లో నా ఫోన్ కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగ్, వెంటనే కమిషనర్ గారు రావడము, అక్కడంతా అధికారులంతా వచ్చి, అఫీషియల్స్ అందరూ వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. పరిశీలించి, రెడ్డి గారు ఇట్లా చూడండి, ఇలా ఉన్నది, దీన్ని మనం బాగు చేయాలా, దీనికి ఎస్టిమేషన్ ఇవ్వండి, రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం, మనము నారాయణ గారితో మాట్లాడతాము, మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీన్ని పరిష్కరించాలా, చాలా ఉపయోగకరం ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే, ఇది జనరల్గా జరుగుతుంటే వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నా కూడా మనసులో, జరిగితే బాగుండు అనుకున్నా. అదైన తర్వాత ఈ ప్రోగ్రాము స్టార్ట్ అయ్యే ముందు రోజు మళ్ళీ కాల్ చేసి, నేను స్కూల్లో అన్న, బాగున్నారా? మొదటి మాట, మహేష్ గారు ఇక్కడ మీరు అన్నారు కదా, ఆ అండర్ బ్రిడ్జ్ పనులు ప్రారంభమవుతున్నాయి, దానికి కొంత అమౌంట్ శాంక్షన్ అయింది, రేపే ప్రారంభోత్సవం, ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంది, దానికి మీరు తప్పకుండా రావాలని. సరే, నేను చూసుకొని వస్తానన్నాను. అన్న, ఒక కామన్ ఓటర్ ఫోన్ కాల్కి మీరు స్పందించి ఇట్లా చేస్తున్నాను, చాలా ఆశ్చర్యంగా ఉందన్నానంటే, ఆ మాటలు మీరు కామన్ ఓటర్ కావచ్చు, మీరు ముందు ఓట్లు వేస్తేనే నేను గెలిచాను ఇక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. నేను అందువల్ల ఈ పని చేయగలుగుతున్నాను. నేను ఖచ్చితంగా దీన్ని వెంటనే శాంక్షన్ మనకి మీరు అనుకున్నట్టుగా చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాను అనేసి
అనేటువంటి చాలా సంతోషం. ఆ తర్వాత ఆ గ్యాప్ మధ్యలో ఏదో వాయిస్ మెసేజ్, తర్వాత లేదంటే ఏదన్నా టైప్ మెసేజ్ నేను పంపించేవాడు. ఇట్లా చాలా సంతోషం అని చెప్పేవాడు. ఆ తర్వాత మొన్న ఒక ఊరికి వస్తుంటే మిస్డ్ కాల్ ఉంది. ఆ మిస్డ్ కాల్ చూస్తే ఏమీ లేదు. అది వెంటనే కాల్ చేశా. కాల్ చేయగానే మహేష్ గారు మీరేనా అన్నారు. ఆ సార్ నేనే అన్నా. చెప్పండి సార్ అన్నాను. ఇట్లా రేపు ఉదయాన్నే ఇక్కడ మన రామగోపురం అండర్ బ్రిడ్జి ఓపెన్ రాబోతుంది, ఆ యొక్క కార్యక్రమం జరగబోతున్నది, మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అన్నారు. నేనే చెప్పానంటే నువ్వు స్కూల్ టీచర్ అన్నా, దసరా హాలిడేస్ అయిన పక్క రోజు ఖచ్చితంగా స్కూల్ కట్టండి వాళ్ళకి ఊళ్ళది, అందువల్ల నేను రాలేకపోతున్నా వెరీ సారీ, కానీ ఐఎమ్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇవన్నీ ఇంత గ్రేట్ రెస్పాన్స్ మీ దగ్గరికి రావడము, అంత అర్థంలాగా చక్కగా ఆ రోడ్డు నిర్మాణం చేయడము ఎంత బాగా నాకు ఆనందం కలిగింది. ఈ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధనైనాను, ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీ గ్రేట్ రెస్పాన్స్ నిజంగా అది మర్చిపోలేదు. నిజంగా జనరల్ గా ఎవరు కూడా పెద్ద పట్టించుకుంటూ ఉంటారు, కానీ మీరు ప్రతి విషయం నేను గమనిస్తున్నాను. ఒక కార్య సాధకత మీలో ఉంది, పట్టుదల ఉంది, ఏదైనా చేయాలని తపన ఉంటుంది మీలో. అందువల్ల మీకు ఫోన్ చేసి చెప్పాను. నారాయణ గారు కూడా మా గురువే, మా మాస్టర్, ఆయన కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మీరు మా స్థాయికంగా ఉంటారు, ఒక సొంత సోదరు గారు ఉంటారు ఉద్దేశంతో నేను ఒక అనుబంధంతో, ఒక ఫ్రీనెస్ తో మీకు కాల్ చేసినప్పుడు ఇంత రెస్పాండ్ చేయడం అనేది నేను కళలో కూడా ఊహించలేకపోయాను. నిజంగా అసలు ఇది ఒక మిరాకిల్ అనిపిస్తుంది. కానీ ఇంత గొప్ప రోడ్డుని అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు, మీకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం మీరు చెప్తున్నాను. ఇదే విధంగా నారాయణ గారితో మాట్లాడి ఆత్మూరు భాష అనేది చాలా భయంకరంగా ఉంది. ఆత్మూరు భాష అండర్ బ్రిడ్జి అదొక రెండు గమనించాల్సింది చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ విధంగా వినయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.